అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను సన్నీ సింగ్ కళాకార్ దగ్గర వచ్చేసిన. అండ్ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది గణేష్ అయితే చూద్దాం. అండ్ నాకు తెలిసిందే వీళ్ళ దగ్గర అయితే గణేష్ మహారాజ్ చెవులు అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో ఫేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కొంచెం జంబో మన బొజ్జ స్టైల్ కనిపిస్తుంది, మన ధూల్పేట్ స్టైల్ అయితే ఉంటాయి. సో డీటెయిల్గా అయితే బ్లాగ్ తీసిన. సో స్కిప్ చేయకుండా లాదాగా చూడండి. థ్యాంక్స్. సో ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ అయితే ఈ గణేష్ దగ్గర పోతే సో మనకు గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ నార్మల్. మన బ్యాక్డ్రాప్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది. సో బ్యాక్డ్రాప్ అండ్ ఇది అప్రాక్స్గా 16 feet అయితే ఉండొచ్చు, 15-16 feet. సో మన ధూల్పేట్ స్టైల్ తొండం కూడా రేడియం కలర్లో వచ్చింది. అంటే ఇది మనకి ఎట్లా అంటే మనకి డార్క్ ఏరియా అంటే మనం పండల్లో అంటే మన షెడ్లో అయితే కొంచెం లైటింగ్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో చెవులు కూడా చాలా పెద్ద ఇచ్చారు. సో ఇది అప్రాక్స్గా 16-15 feet అయితే ఉంటుంది. అండ్ ధోతి కూడా మన పంచ గోల్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. సో మన గణేష్ మహారాజ్ అక్కడ ఉంటారు. సో ఎల్లో కలర్ పంచ అండ్ పంచ కూడా మనకి మార్చుకోవచ్చు మా సెలెక్టివ్. అండ్ ఇక్కడ సో ఇది కూడా ఎవర్ గ్రీన్. సో లాస్ట్ ఇయర్ అంటే 3 years నుంచి అయితే మనకి ఈ గణేష్ ట్రెండ్ అవుతుంది. సో ఫేస్ వచ్చేసరికి మామూలు రియల్ ఎలిఫెంట్. సో ఇది హైట్ వచ్చేసరికి 12-13 feet అయితే ఉండొచ్చు. అండ్ మన పంచ వచ్చేసరికి పింక్ కలర్ చూడొచ్చు. అండ్ ఓవరాల్గా మనకి చేతిలో వచ్చేసరికి శంఖం అని ఇట్లా వచ్చింది. అండ్ తొండం కూడా చాలా పెద్దగా ఉంది చూడొచ్చు, చాలా పెద్దగా ఇచ్చారు. సో మనకు కాళ్ళ దాకా అయితే వచ్చింది తొండం. ఓవరాల్గా చూడండి, కవర్లో వేసి పెట్టారు, కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి. అండ్ ఇది మనం ముంబై స్టైల్. సో ముంబై ధూల్పేట్ స్టైల్ రెండు కలిపి ఈ గణేష్ మహారాజ్ అయితే చేసారు. అండ్ మనకి పంచ పెట్టారు. సో మామూలుగా అయితే ముంబై స్టైల్లో పంచ అయితే పెడతారు కాబట్టి. సో పంచ వచ్చేసరికి మెరూన్ కలర్ విత్ బార్డర్ చూసారా. సో డీటెయిల్ అంటే కొంచెం ప్రింట్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ ప్రింట్ వచ్చింది. అండ్ ఓవరాల్గా కండువా కూడా బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్. అండ్ అక్కడ కూడా ప్రింట్ కూడా చూడవచ్చు. అండ్ ఓవరాల్గా ఇది అండ్ మనకి కలరింగ్ ఒకటి అవ్వాలి బ్యాక్డ్రాప్తో కలిపి. మనకి గణేష్ మహారాజ్ 13-14 feet అయితే ఉండొచ్చు. ఓవరాల్గా చూడండి. అండ్ ఇక్కడ మనం బడా గణేష్ చూడొచ్చు, చాలా హైట్ ఇచ్చారు. సో మనకి ఇది అప్రాక్స్గా 25-26 అట్లా ఉండొచ్చు. ఎందుకంటే మనకు వ్యక్తిలో కూడా చాలా హైట్ ఉంటుంది. సో చూడొచ్చు. అండ్ చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ అక్కడ ఏమంటారు చెవులు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆయుధాలు. సో మొత్తం 4 hands. తొండం అయితే చుట్టుకొని వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ ఒక టవలే. సో తొండం వచ్చేసరికి చుట్టుకొని వస్తుంది. అండ్ కాంటాక్ట్ కూడా ఇక్కడ ఉంది. సో కేదార్ సింగ్ కళాకార్ అండ్ సన్నీ సింగ్ కళాకార్ రెండిట్లో ఒకటి. సో చూడొచ్చు. అండ్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ మనకి ఐ పెయింటింగ్ కూడా అవ్వాలి. సో మన చెయ్యి కూడా చూడొచ్చు. ఈసారి అయితే చాలా ముందుకు వచ్చింది. అండ్ మనకి లడ్డు చెయ్యి చూడొచ్చు. అండ్ తొండం కూడా చుట్టుకొని వచ్చింది బాగా. అండ్ చూడొచ్చు కాళ్ళు అండ్ ఫేస్. అండ్ ఇక్కడ మనకి ఒరిజినల్ ఎలిఫెంట్ ఫేస్ ఎట్లా ఉంటుందో సో అదైతే ఉంది. సో ఒరిజినల్ గణేష్ ఎలా ఉంటాడో అలా. అండ్ ఇది సేమ్ హైట్, కాకపోతే ఇక్కడ మనకి ఎలిఫెంట్ ఫేస్ ఇచ్చారు. సో చెయ్యి కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. సో నార్మల్ చెయ్యి కంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది అండ్ ఇది ఎవర్ గ్రీన్. సో లాస్ట్ ఇయర్ కూడా ఉంది గణేష్ మహారాజ్. అండ్ కవర్ వేసి పెట్టారు కొంచెం అట్లా తెలుస్తుంది. సో ఇది ఉన్న అప్డేట్. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందుకే జై శ్రీ గణేష.